హిందువులు పరమ గౌరవంగా ఆరాధించే అవతారాలలో ఒకటి శ్రీరామావతారం. శ్రీకృష్ణుడిని ఏమన్నా అన్నా కూడా కొద్దిగా ఆలోచిస్తారేమో గాని శ్రీరాముడిని ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. అటువంటి రాముల వారి చరిత్ర గురించి చెప్పేదే వాల్మీకి విరచిత రామాయణం. హిందువులు మాత్రం ఈ రామాయణాన్ని చరిత్రగా భావిస్తే దేవుడిని నమ్మని వాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, సోషల్ మీడియా స్టంట్స్ చేసే వాళ్ళు మాత్రం రామాయణం అన్నది నిజం కాదు, కల్పితం అని అంటారు. ఇటీవల కాలంలో రామాయణం నిజమని అనడానికి ఇవి కొన్ని ఆధారాలు అని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో ఆ ఫోటోలో అసలు ఏముంది, అవి నిజమేనా కాదా అని తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓ భారీ కత్తికి సంబంధించిన 4 ఫోటోలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఖడ్గం కుంభకర్ణుడిదేనని, శ్రీలంకలో జరిగిన పురావస్తు శాఖ తవ్వకాలలో ఇది బయటపడింది అని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో వాస్తవం ఏంటి? ఇలాంటి ఒక ఖడ్గం బయటపడింది అని అఫీషియల్ ఆర్టికల్స్ కోసం ఇంటర్నెట్ లో ఎంతో వెతకడం జరిగింది. అయితే రామాయణ కాలం నాటి కుంభకర్ణుడి ఖడ్గాన్ని పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నట్టు ఎలాంటి నమ్మదగిన ఆర్టికల్స్ దొరకలేదు. ఒకవేళ నిజంగా త్రవ్వకాలలో గనక ఇలాంటి ఒక పెద్ద ఖడ్గం బయటపడినట్టయితే అది ఖచ్చితంగా మీడియా కవరేజ్ పొంది ఉండేది. కానీ అలాంటి కవరేజ్ కూడా ఏదీ దొరకలేదు. ఇక ఈ ఫొటోస్ ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడ్డాయా అని అనుమానం వచ్చింది. ఒక ఫోటో నిజమా కాదా, ఇది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిందా అని చెప్పే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిల్లో ఈ ఫొటోస్ ని ఫీడ్ చేసి చూస్తే ఈ ఫొటోస్ అన్ని కూడా ఏఐ ద్వారా రూపొందించబడినట్లు చూపించాయి. వచ్చిన రిజల్ట్స్ ఇవే. ఈ ఫొటోస్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడ్డాయి. పురావస్తు శాఖ ఏ తవ్వకాల్లోనూ ఇలాంటి కత్తి దొరికినట్లు నమ్మదగిన ఆర్టికల్స్ అయితే దొరకలేదు. కాబట్టి ఇది ఫేక్. ఇది ఫేక్ అయినంత మాత్రాన రామాయణం కల్పితం కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రామాయణం మాత్రం మన చరిత్ర. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.